గౌరవ ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు, ఈ రాష్ట్రానికి మీరందరూ మీడియాలో గమనిస్తుండొచ్చు, ఒక ల్యాండ్ మార్క్ కాబోతున్న 22,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్లో రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ప్రియ మిత్రుడు సోదరుడు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ గారు, క్రెడాయ్ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి గారు, ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, నేషనల్ సెక్రటరీ రామ్ రెడ్డి గారు, నేషనల్ ఈసీ మెంబర్ రామచంద్రారెడ్డి గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఇంద్రసేన్ రెడ్డి గారు, సెక్రటరీ అజయ్ గారు, వైస్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి గారు, ప్రియ మిత్రులారా, ఇట్స్ ఏ ప్లెజర్ అండ్ ఏ ప్రివిలేజ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా వాస్తవంగా నన్ను ఇన్వైట్ చేసింది నిన్ననే. సరే, ముఖ్యమంత్రి గారు ఇనాగ్రల్కి వస్తా అని చెప్పి రాలేకపోవడంతో మీ క్రెడాయ్ ఆఫీస్ మీద ఇన్వైట్ చేస్తే నేను తప్పనిసరిగా వస్తా అని చెప్పి మాటిచ్చి రావడం జరిగింది. నేను పర్టికులర్గా హ్యాపీ ఎందుకున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అంటే హైదరాబాదే కాదు, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్రెడాయ్ చాప్టర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం, మీరు ఇంత సంఖ్యలో వస్తారని నేను కూడా ఊహించలేదు. మరి ఇంత సంఖ్యలో మీరు వచ్చి ఒక రోజంతా కాన్ఫరెన్స్ చేసుకొని మీ సమస్యలు, మీ ఇష్యూస్ డిస్కస్ చేసుకొని గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడం ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్. I can only assure you one thing. In our government, తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రాన్ని మరో లెవెల్కి, నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతాం. తప్పనిసరిగా మీ అందరికి కూడా, మీ వ్యాపారానికి, మీరు చేస్తున్న బిల్డింగ్ యాక్టివిటీ కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, రియల్ ఎస్టేట్కి అవర్ గవర్నమెంట్ ఈజ్ విత్ యూ అనే స్పష్టంగా నేను హామీ ఇవ్వదలుచుకున్నా. తెలంగాణలో లైక్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది. ఐ థింక్ ఇప్పుడు 48% అర్బనైజేషన్ జరిగింది. ఇంత ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతున్న సినారియోలో రాష్ట్ర ప్రగతికి మీ అందరిది చాలా కీలక, క్రియాశీలక పాత్ర. నేను వెంకటరెడ్డి గారు ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వాములుగా ఒక అష్యూరెన్స్ ఇస్తున్నా నేను మీకు. మేమేదో గవర్నమెంటు, మీరేదో బిల్డర్స్ అని కాదు. వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. రాష్ట్ర అభివృద్ధికి మేము పార్ట్నర్స్ గానే మేము భావిస్తాం. మీరు చెప్పిన ప్రతి విషయం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని గమనించి తప్పనిసరిగా వీ విల్ రెస్పాండ్ పాజిటివ్లీ టు యువర్ రిక్వెస్ట్. మీరు కరీంనగర్లో బిల్డర్ కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, మరి ఇంకా మారుమూల ప్రాంతమైనా సరే, హైదరాబాద్ అయినా సరే, వీఆర్ విత్ యూ. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, సమస్యలున్నా, ఇష్యూస్ ఉన్నా, వీ విల్ డెఫినెట్లీ టేకప్. తెలంగాణ రియలీ మనం చాలా గర్వపడాలి. భారతదేశంలో 29వ రాష్ట్రంగా, కొత్త రాష్ట్రంగా, దేశంలోనే అత్యంత వేగవంతంగా గ్రోత్ స్టోరీ ఉన్న రాష్ట్రం. సరే, మెయిన్ ఫోకస్ మే బీ ఆన్ హైదరాబాద్, బట్ ఐ పర్సనలీ బిలీవ్ దట్ ఎంటైర్ తెలంగాణ హ్యాస్ ద పొటెన్షియల్ ఫర్ రియలీ హై రేట్ ఆఫ్ గ్రోత్. మరి నేను ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్నాను. మీలో చాలామందికి చాలా ఏళ్ళు, దశాబ్దాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తిని. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, వరుసగా గెలిచిన వ్యక్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, సపరేట్ తెలంగాణలో మంత్రిగా ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా మరి అధ్యక్షునిగా ఉన్నా. నేను చాలా స్పష్టంగా మీకు మాటిస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మీకు మీ గ్రోత్కి
మీ బిజినెస్ యాక్టివిటీకి, మీ కన్స్ట్రక్షన్కి, మీ బిల్డింగ్ యాక్టివిటీకి, మీ రియల్ ఎస్టేట్ యాక్టివిటీకి మా ప్రభుత్వం అన్ని విధాలుగా వీఆర్ విత్ యూ అని చెప్పి చాలా స్పష్టంగానే మనం చేస్తున్నాం. నేను రాజకీయాల్లో రాకముందు భారతదేశం యొక్క వైమానిక దళంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ పైలట్గా ఉండి ఆ తర్వాత ఎయిర్లైన్ పైలట్ లైసెన్స్ కూడా చేసిన, భారత రాష్ట్రపతి కూడా పనిచేసిన. ఈ అనుభవంతో ఏం చెప్తున్నా అంటే, నా అభిప్రాయంలో నిస్సందేహంగా ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ మై మైండ్, హైదరాబాద్ విల్ బీ, అంటే ఐఎమ్ గోయింగ్ బై యువర్ tagline for today's meeting, I think Telangana going global is your tagline. I have undoubtedly Hyderabad and Telangana will be of global recognition. నిస్సందేహంగా మనం భారతదేశంలో పోటీ పడడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కి గుర్తింపు వస్తుంది, వచ్చింది, వస్తుంది. అదేవిధంగా యావత్ తెలంగాణలో కూడా ఐ బిలీవ్ గ్రోత్ రేట్ విల్ బి అన్మ్యాచ్డ్ ఇన్ దిస్ కంట్రీ. నేను గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే టుడే హైదరాబాద్ హ్యాస్ గ్లోబల్ స్టాండర్డ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ ఆఫ్ అవర్ యాక్టివిటీ దెన్. వెదర్ యూ టాక్ ఆఫ్ GMR ఎయిర్పోర్ట్ or outer ring road or PV Narasimha expressway or హైదరాబాద్ నగరానికి గోదావరి నదీ జలాలు కానీ, కృష్ణా నదీ జలాలు కానీ, డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చిన, మెట్రో పనులు మొదలుపెట్టిన ఆనాడు మేమే చేసినాం. ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మేమందరం కొలీగ్స్గా we are also planning very innovative and many steps that will take Hyderabad and Telangana onto the global map. మీరు చూస్తుంటున్నారు మరి, whether it is Musi river front or regional ring road which is entirely సోదరుడు వెంకన్న గారి ఆధ్వర్యంలో మంజూరైంది, వారి ఆధ్వర్యంలో నిర్మాణం కాబోతుంది. అదేవిధంగా మెట్రో ఎక్స్పాన్షన్, ముచ్చర్ల ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయడం, మరి స్కిల్ యూనివర్సిటీ కానీ, ఒక సెన్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మాత్రం తెలంగాణలో చాలా స్పష్టంగా ఉందని చెప్పి, తెలంగాణలో కాదు జాతీయ స్థాయిలో కూడా, అంతర్జాతీయ స్థాయిలో కూడా హైదరాబాద్ నగరం కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ ఇంకొక లెవెల్ గ్రోత్కి పోబోతున్నాయని చెప్పి అందరి అభిప్రాయం. నేను ఎందుకు ఈ మాట పదే పదే మీతో అంటున్నానంటే, యువర్ యాక్టివిటీ ఈజ్ బేస్డ్ ఆన్ మార్కెట్ పర్సెప్షన్, ఆన్ మార్కెట్ గ్రోత్ రేట్. ఐ కెన్ అష్యూర్ యూ, ఎవరు ఏమన్నా సరే ఈ మధ్య కొంత రియల్ ఎస్టేట్ కొంత స్లోగా ఉందనో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగిన మార్పులతో హైదరాబాద్ నగరానికి అఫెక్ట్ అవుతుందనో, ఇది టోటలీ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్. ప్రభుత్వం దగ్గర ఉన్న ఫిగర్స్ మేరకు Hyderabad growth rate is same as earlier. Now in our government, Hyderabad, Telangana Rashtam growth rate will be even better. మీ అందరికీ కావాల్సిన శుభవార్త, మాకున్న అంచనాల మేరకు, అసెస్మెంట్ మేరకు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు సీ అనదర్ రియల్ ఎస్టేట్ బూమ్ నౌ. డెఫినెట్లీ మా గవర్నమెంటు, ఇప్పుడు వెంకన్న చెప్పిండు, గతంలో గవర్నమెంట్స్ ఎట్లున్నాయి, మాది చాలా డెమోక్రటిక్ గవర్నమెంట్. ఎవ్రీబడి ఈజ్ యాక్సెసిబుల్ 24/7. ఎవరికి ఏ ఇష్యూస్ ఉన్నా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, పారదర్శకంగా మా పనితీరు ఉంటుంది. డెఫినెట్లీ వీఆర్ యాక్సెసిబుల్. అండ్ మీకు మీ వ్యాపారాన్ని కానీ, మీ కన్స్ట్రక్షన్ కానీ, మీ రియల్ ఎస్టేట్ కానీ ఏ ఆటంకులున్నా మేము టీం వర్క్తో ముందుకు పోయి అది రిజాల్వ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మన మురళీకృష్ణారెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పాడు అబౌట్ గ్రోత్ కారిడార్, అబౌట్ రిమూవింగ్ 25% బిల్డింగ్ కవరేజ్ రెస్ట్రిక్షన్ ఇన్ పెరి అర్బన్ జోన్స్, అబౌట్ allowing farm layouts and requesting to consider exemption for approach road
wherever village settlement exists, I personally think it is very justified. And especially ఇది మీరు అడిగిన కొన్ని విషయాలు, అఫోర్డబుల్ హౌసింగ్ విషయము, zoning regulations also, making common zoning regulation for all municipalities across the state, including GHMC. I think they're very justified. Me demand, I think me and Venkat Reddy garu will, in the government, we will raise it at the right level to help you in this. And skill development, మీరు చూసుంటారు, మేము అధికారంలో వచ్చి 8వ మాసం డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం. ఇది ఆగస్ట్ నెల. 8 monthsలో ఎంత సీ చేంజ్ వచ్చిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి ప్రత్యేకంగా మేము కూడా రికగ్నైజ్ చేసింది ఏంటంటే, అన్ఎంప్లాయ్మెంటు, అండర్ ఎంప్లాయ్మెంటు ఆ సమస్య తీర్చడానికి, అదేవిధంగా ఇండస్ట్రీకి రైట్ టాలెంట్, రైట్ లెవెల్ ఆఫ్ స్కిల్డ్ యూత్ అందియడానికి ఒక స్పెషలైజ్డ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అంటే మా ప్రభుత్వం దాని మీద ఎంత సీరియస్గా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ CREDA is supported the government move to increase the book value of the land, and definitely we will keep your suggestions in mind. Also, to lower the burden of stamp duty, definitely we'll keep it in mind. And revision of master plans, definitely we'll keep in mind. నేను మీ చైర్మన్ గారికి, ప్రెసిడెంట్ గారికి ఒకటే అప్పీల్ చేస్తానంటే, వెంకటరెడ్డి గారికి నాకు మీరు లిఖితపూర్వకంగా ఇవన్నీ ఇవ్వండి. డెఫినెట్లీ కొంతలో కొంత యూ విల్ సీ ఏ మూమెంట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. రాష్ట్ర నలుమూలల నుంచి మీరు ఈ స్టేట్ కాన్ఫరెన్స్ ఆఫ్ క్రెడాకి వచ్చారు. మరి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. మెనీ ఆఫ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్, మెనీ ఆఫ్ యువర్ రిలేటివ్స్. ఐ విష్ యూ వెల్. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి, మీ బిజినెస్లు బాగుపడాలి. మరి అదేవిధంగా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎ బూమింగ్ ఎకానమీ, ఫర్ ఎ బూమింగ్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, our government will do it. హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ, వీఆర్ బ్లెస్డ్ విత్ మోడరేట్ క్లైమేట్, ఒక కాస్మోపాలిటన్ కల్చర్. వీ హ్యావ్ ఎనార్మస్ youth, which of course we have to improve the skilling standards, which we are going to do now. We will provide you perfect law and order situation. We will provide you a transparent government. We will provide you world-class infrastructure. మీ వ్యాపారాలు, మీ రియల్ ఎస్టేటు, మీ కన్స్ట్రక్షను ఎదగడానికి మా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఈరోజు నేను చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ విల్ బి ఎ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. హైదరాబాద్ అండ్ ఆల్ 2 tier cities. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కాబట్టి మీకు ఐ వాంట్ టు గివ్ యూ ఎ సెన్స్ ఆఫ్ అష్యూరెన్స్, సెన్స్ ఆఫ్ కంఫర్ట్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ నౌ, దట్ వీఆర్ విత్ యూ. మీ రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడున్నా మీ వ్యాపారానికి, మీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి, మీ రియల్ ఎస్టేట్కి మా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో పోటీ పడే విధంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. మేము అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతామని అష్యూరెన్స్ ఇస్తూ, హైదరాబాద్ అండ్ తెలంగాణ రియల్ ఎస్టేట్ విల్ బూమ్, యువర్ బిజినెస్ విల్ డూ వెల్. వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.